హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం హైదరాబాద్ కూకట్పల్లి 9th ఫేస్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఇది. శనివారం కావడంతో విశేష పూజలు, అర్చనలు, అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న వారు ఇక్కడ చాలా అన్నదానాలు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇలా లోపలికి వెళ్ళిన తరువాత ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని చుట్టూ ఓ ప్రదక్షిణం చేసి అలా లోపలికి వెళతాం. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే అనుకోండి. అలాగే మేము కూడా ఇలా లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తరువాత అక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం దొరికింది. అర్చనలు చేయించుకుంటున్నారు చాలామంది. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అర్చన చేయించుకున్న తరువాత అన్నదానాలు, విశేష పూజలు కూడా జరిపించుకుంటున్నారు. స్వామివారికి అర్చన కార్యక్రమాలు పూర్తయిన తరువాత స్వామివారికి కుడివైపున ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ తర్వాత స్వామివారికి ఎడమవైపున ఉన్న గోదాదేవి దర్శనం చేసుకుని ఆ తర్వాత గుడిలోనే చుట్టూ కలయ తిరిగి ఆ తర్వాత ఆలయ ప్రాంగణం చుట్టూ అంటే ఏముంది, పూల తోటలు ఇవన్నీ కూడా స్వామివారికి విశేషంగా అర్చనలు జరిపిస్తారు కదా, దానికి సంబంధించిన పువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా చూసాం. పదండి, మీరు కూడా చూస్తారా? పూల తోటలు, చుట్టూ విశాలమైన ప్రాంగణం. అంత సిటీ నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయంలో ఇంత ఓపెన్ ప్లేస్ అంటే విశాల ప్రాంగణం ఉండడం కూడా చాలా తృప్తిగా అనిపించింది. స్వామివారికి పువ్వులు ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు. ఇక్కడే ఈ దేవాలయ ప్రాంగణంలోనే చాలా రకాల పువ్వులు దొరుకుతాయి. ఈ దేవాలయం చాలా పురాతనమైనది అయినా సరే ఇక్కడ అద్భుతంగా ఉంది. ఎవరైనా దర్శించుకోవచ్చు ఇక్కడ.